దుగ్గిరాల ఇంటి వారసుడుగా ఇంటికి వచ్చి లక్కీ రేఖ కొడుకని నిజాన్ని బయట పెట్టిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా రేఖ చాలా దారుణంగా రాజు అడుగడుగునా తనకి ఆస్తి రాకుండా నందుని ఇంటికి పంపించి మరీ అడ్డుకున్నాడు కదా, అది మనసులో పెట్టుకున్న లేకైతే రాజు అడ్డు తొలగిస్తేనే కానీ ఈ ఆస్తి నా సొంతం కాదు, అప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరినీ కూడా నేను అదుపు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రాజుకైతే ప్రమాదం తలపెడుతుంది. కారుతో గుద్దించి ఇంకా హాస్పిటల్లో పడుండేటట్టు చేసేసరికి ఆ విషయం తెలుసుకున్న ఇందు చాలా హడావిడిగా హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. రాజుని ఆ పరిస్థితుల్లో తలకు కట్టుకట్టిన ఐసీయూలో ఉన్న ఆ పరిస్థితిలో చూసి 2 అడుగులు ముందుకు వేసి లోపలికి వెళ్ళబోతూ ఉండగా చలపతైతే, ఆగమ్మా, ఎందుకమ్మా నా కొడుకుని ఇలా కూడా బ్రతకనివ్వవా? నీ మెడలో తాలి కట్టాడని ఆ రేఖ నా కొడుకు ప్రాణాలు తీయాలని చూసింది. అదే ఆ దుగ్గిరాలి ఇంటి వారసుడు అని తెలిస్తే నా కొడుకును బ్రతకనిస్తుందా అని చెప్పి ఇంకా చలపతి ఆవేశంలో అనేసరికి, ఏమంటున్నారు మావయ్య, ఏమంటున్నారు అనగానే, అవును, ఆ దుగ్గిరాలి ఇంటి వారసుడే ఈ రాజు అని చెప్పి అసలు రాజు తనకు ఎలా దొరికాడో ఏంటో మొత్తం విషయాలన్నీ కూడా చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఒక్కసారిగా ఇందు షాక్ అయిపోతుంది. అంటే రాజు నా బావన్నమాట అని వెంటనే అపర్ణకు ఫోన్ చేయడంతో అపర్ణ హాస్పిటల్కి వస్తుంది. అపర్ణ హాస్పిటల్కి రావడంతో, చెప్పండి అని చెప్ప, నానమ్మ నీ మనవడు నానమ్మ అంటూ మాట్లాడేసరికి, ఏమంటున్నా విందు అనగానే, అవునమ్మా, ఇన్ని రోజులు మీకు ఈ నిజం చెప్పలేదు. అక్కడుండే రాజుని నేను ఇక్కడికి తీసుకొచ్చి రావడం వెనక ఉన్న విషయం కూడా అదే. అక్కడ ఉంటే రాజుని ఆ రేఖ బ్రతకనివ్వదు అన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు నిజాన్ని వాడికి చెప్పకుండా దాచిపెట్టాము. కానీ ఇంకా చెప్పకుండా ఉండడం మా వల్ల కావడం లేదు. మీ కుటుంబానికి మేము దూరం చేయలేము. అందుకోసమనే ఇంకా నిజం చెప్పేస్తున్నామమ్మా. మీ కుటుంబానికి మీ మనవడు అవసరమని కూడా మేము తెలుసుకున్నాము. కానీ వాడిని ఎన్ని రోజులు నా సొంత కొడుకులాగే చూశాను. వాడికి మాత్రం ఏ ప్రమాదం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనమ్మా అని చెప్పనేసరికి, ఇన్ని రోజులు ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? వాడి ప్రాణాలు కాపాడడం కోసం మాత్రమే దాచిపెట్టాము, అర్థం చేసుకోండమ్మా అని చెప్పనేసరికి ఇంకా సరేనని చాలా థ్యాంక్స్ అని చలపతికి నమస్కారం చేస్తుంది అపర్ణ. అయితే ఇంకా రాజు హాస్పిటల్ బెడ్ మీదే ఉంటాడు కదా, రాజు కళ్ళు తెరిచేసరికి ఇందు కనిపిస్తుంది, అపర్ణదేవి కూడా కనిపిస్తుంది. కళ్ళు తెరవడంతో ఇంకా మొత్తం విషయం అంతా కూడా చెప్పేస్తుంది అపర్ణ. ఇన్ని రోజులు నాకు అనిపించేది మీకు నాకు ఏదో రక్త సంబంధం ఉందని నా మనసుకు పదే పదే హెచ్చరికగా అనిపించేది. కానీ అప్పుడు నాకు క్లారిటీ లేదు. ఎప్పుడైతే నాకు ఆ ప్రమాదం జరిగిందో అప్పుడే నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు నిజం చెప్పిన తర్వాత కూడా తెలిసింది అంటూ ఇంకా రాజు అయితే అనుకుంటాడు. కానీ ఈ విషయాలేమి కూడా ఇందు రేఖకు తెలియనివ్వకుండానే వీళ్ళింట్లోనే పూర్తిగా దెబ్బ తగ్గిపోయేంత వరకు కూడా చలపతి దగ్గరే ఉంటాడు. ఇంకా నేను వెళ్ళొస్తాను నాన్న అని చెప్పనేసరికి, వెళ్తున్నావా నాన్న? మళ్ళీ ఎప్పుడొస్తావు? ఈ తల్లిదండ్రుల గుర్తుంటారా? నీ కుటుంబం నీకు దొరికేసింది కాబట్టి ఈ తల్లిదండ్రులు నీకు అవసరం లేదు అని అనుకుంటావా అని చెప్పి అనేసరికి, అయ్యో అలా అంటానమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరే నా తల్లిదండ్రులు, మీరే నా కుటుంబం. ఆ కుటుంబ బాధ్యత నాకుంది, ఈ కుటుంబ బాధ్యత కూడా నాకుంది, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా వెళ్ళబోయేసరికి అపర్ణ కాస్త, మీ చిన్నబ్బాయి ఎక్కడున్నాడు అనగానే, ఇంట్లోనే ఉన్నాడమ్మా అని చెప్పనేసరికి ఇంకా ఈలోపు బయటకు వస్తాడు. బాబు, నువ్వు రేపొక్కసారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి రా అని చెప్పాను. కానీ అలాగేనండి అని చెప్పి ఇంకా అబ్బాయి అయితే చెప్తాడు.
ఈలోపు మామ అనుకుంటూ లక్కీ వస్తాడు. లక్కీ రావడంతో రే నువ్వు ఆ రోజు తాగి బాధపడ్డావు చూడు, ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నేను ఒక పని మీద ఆ ఇంటికి వెళ్తున్నాను, అతి తొందరలోనే నీ బాధను నేను దూరం చేస్తాను అని చెప్పి ఇంకా రాజ్ అయితే అపర్ణ ఇటు ఇందుతో కలిసి ఆ ఇంట్లో అడుగు పెడతాడు. ఆ ఇంట్లో అడుగు పెట్టేసరికి మళ్ళీ రాజు ఇంట్లో అడుగు పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేఖ. ఏంటి పిన్ని, నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టను అనుకున్నావా, పెట్టలేను అనుకున్నావా? పెడతాను, ఖచ్చితంగా పెడతాను. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు ఈ ఇంటి వారసుడిగా పెడతాను. ఇన్ని రోజులు నీకు తెలియని విషయం నాకు మాత్రమే ఇప్పుడు తెలిసిన విషయం ఏంటో చెప్పనా? నేనెవరినో కాదు, ఈ ఇంటి ఆడపడుచు రేవతి కొడుకుని, ఈ ఇంటి వారసుడిని అని చెప్పాను. కానీ ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. ఏంటి అని చెప్పాను. కానీ అవును, తను ఇంటి వారసుడే, నా సొంత మనవడు, అంటే రేఖ ఇందుకి స్వయాన బావ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు. ఇంకా ఆస్తి దక్కినట్టే. ఇన్ని రోజులు ఎవరో తెలియని వాడు ఈ ఇంటిని కాపాడుతున్నాడు అనుకున్నాను. ఇంకా ఈ ఇంటిని కాపాడేది ఇంటికి సంబంధించిన వాడే అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఈ ఇంటిని వదిలిపెట్టడు అని చెప్పి ఇంకా రేఖ వాళ్ళు అనుకుని ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్తాం రేఖ, ఎన్ని రోజులు ఆస్తి దక్కుతుంది అనుకున్నాను. కానీ ఆస్తి దక్కే అవకాశం ఇంకా కనిపించడం లేదు. ఎందుకంటే క్లియర్గా తెలిసిపోతుంది కదా రాజు ఇంటి వారసుడని. ఇంకా నీకు చుక్కలు కనిపించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళడమే మాకు మంచిది, మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి ఇంకా చెప్తాడు. చలపతి శేషు వీళ్ళంతా చెప్పేసరికి అన్నయ్య మీరెక్కడికి వెళ్తారు, మనమంతా కలిసే ఏదైనా చేశాము, కలిసే ఉండాలి కదా అనగానే కలిసి ఉండే ఓపిక లేదు మాకు రేఖ. ఇంకా ఈ ఇంట్లో రాజు అడిగి పెట్టాడంటే ఈ ఇంట్లో బానిసలా మేము బ్రతకలేము, మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాము అంటూ మాట్లాడేసరికి మీరెక్కడికి వెళ్తారు అత్తయ్య, మీరెక్కడికి వెళ్తారు మామయ్య అని చెప్పి మాట్లాడేసరికి అయ్యో రాజు మేము ఇక్కడ ఉండకూడదు, మేము వెళ్ళిపోవాలని. కానీ అయ్యో అలా ఎలా వెళ్ళిపోతారు, మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటేనే రేఖ ఆంటీకి మీరు సపోర్ట్గా ఉంటారు కదా, రేఖ పిన్నికి మీరు సపోర్ట్ లేకపోతే రేఖ పిన్ని ఇవన్నీ ఎలా తట్టుకుంటుంది, తనకొచ్చే బాధలన్నీ తను ఎలా కంట్రోల్గా మోయగలుగుతుంది, అందుకే మీరు సపోర్ట్గా ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే అంటూ చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు వాళ్ళకి. ఇంకా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఒకరోజు లక్కీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి రాజు అని చెప్పాను. కానీ ఏంట్రా అనగానే అదే ఆ ఆంటోనీ ఇంట్లోనే ఉన్నాడ్రా, ఫుల్గా తాగి ఉన్నాడ్రా అని చెప్పనేసరికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను అన్నావు కదా, నాకు ఇప్పుడు వచ్చి వీడితో నిజం చెప్పిస్తావా అనగాని ఇప్పుడే వస్తున్నాన్రా, ఇప్పుడే వచ్చి నిజాలన్నీ చెప్పేస్తాను వాడితోనని ఇంకా రాజు వెళ్తూ ఇందుకు చెప్పి నేను ఒక అర్జెంటు పని మీద బయటికి వెళ్తున్నాను ఇందు అని చెప్పాను. కానీ వెళ్ళిరా బావా అని చెప్పనేసరికి రే రాజ్ అని చెప్పి ఇంకా వాళ్ళ నానమ్మ పిలుస్తుంది. చెప్పు నానమ్మ అని చెప్పాను. కానీ చెప్పమ్మమ్మా అనేసరికి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించమ్మమ్మా అని చెప్పాను. కానీ నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుందిరా అని చెప్పి ఆశీర్వదించి ఇద్దరు కూడా పంపిస్తారు. పంపించేసరికి సరాసరి ఆంటోనీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆంటోనీ ఫుల్గా తాగేసి ఉంటాడు కదా, వాడిని కాస్త లేపి ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఇంకా వాడికి కాళ్ళు చేతులు శుభ్రంగా కట్టేస్తారు. మత్తు వదిలే సమయానికి వాడు చెప్పాలని. ఈలోపు జోబి కాస్త ఎత్తుగా కనిపించడంతో రేఖ ఫోటో ఫోల్డ్ చేసి ఆంటోనీ జోబిలో కనిపిస్తుంది. ఇదేంటి రేఖ ఫోటో ఇక్కడ ఉంది అని చెప్పి ఆ ఫోటోను కాస్త తన పాకెట్లో పెట్టుకుని వాడి మొహం మీద నీళ్లు కొట్టరా లక్కీ అని చెప్పనగానే వాడి ముఖం మీద నీళ్లు కొట్టడం మొదలు పెడతాడు.
కొట్టేసరికి వాడికి మొత్తం వదిలిపోతుంది. ఏంటి మత్తు వదిలిందా అంటోని, ఇంకా మత్తు వదలలేదు అనగానే, ఏయ్ నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? ఏంటి లక్కీ ఏం చేస్తున్నావు? మీ అమ్మ జాడ నీకు తెలియాల్సిన అవసరం లేదా అనగానే, అవసరం లేదు, మా అమ్మ ఎవరో నాకు తెలిసిపోయింది అని చెప్పి లక్కీ అంటాడు. లక్కీ అనేసరికి వీడు వెంటనే జోబీ వంక చూసుకుంటాడు. అది కాస్త రాజు చూస్తాడు. ఎందుకు జోబీలో చూసుకుంటున్నావు? ఆ జోబీలో ఉన్న ఫోటోలో ఉన్న అమ్మే కదా వీళ్ళ అమ్మ అని చెప్పాను. కానీ అది 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 మీకెలా తెలుసు అనేసరికి ఒక్కసారిగా లక్కీ షాక్ అయిపోతాడు. ఏంటి రేఖ మా అమ్మనా అని చెప్పాను. కానీ కన్ఫామే, డౌటే లేదు. ఎందుకంటే రేఖే మీ అమ్మ. ఎప్పుడైతే మీ అమ్మ దొరికింది తెలిసిపోయింది అన్నప్పుడే ఫోటో వైపు ఉన్న పాకెట్ చూశాడు. ఆ పాకెట్లో ఉన్న ఫోటోలో ఉన్న ఆవిడే మీ అమ్మ అని చెప్పగానే తన కళ్ళల్లో ఆశ్చర్యం, కంగారు కనిపించింది. రేకే మీ అమ్మ, నిజం చెప్ప ఆంటోనీ అని చెప్పనేసరికి చెంప పగలగొట్టడంతో చెప్తాను ఈ లక్కీ పుట్టడంతో ఈ లక్కీని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి లక్కీతో పాటు కొంచెం డబ్బును కూడా ఇచ్చింది. ఆ డబ్బు తీసుకునే ఈ బిడ్డ ప్రాణాలు తీసామని చెప్పింది. ఎప్పటికైనా ఈ బిడ్డ అవసరం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు ప్రాణాలు తీయమంటే నేను తీయలేదు అంటూ అసలు విషయం కాస్త చెప్పేసరికి, అయితే ఇదే విషయం అక్కడికి వచ్చి అందరి ముందు బయట పెట్టు అనగానే, అలా బయట పెట్టలేను అనేసరికి, పెట్టకపోతే నీ ప్రాణాలు పోతాయి అని ఇంకా బెదిరించడంతో చెప్తాను ఇంకా మొత్తం విషయం చెప్తానని ఇంక ఇక్కడి నుంచి ఆంటోనీని తీసుకుని ఆ ఇంటికి వెళ్దాం. ఆ ఇంట్లోనే నీ తల్లి, ఒక్కసారైనా నా తల్లిని చూడాలి అంటూ నువ్వు ఎంతగానో ఆవేశపడి ఆరాట పడ్డావు కదా, నీ కళ్ళల్లో కన్నీళ్లు కూడా చూశాను కదా, అందుకే నీ తల్లిని నీ దగ్గరికి చేరుస్తాన్రా, పదరా అని ఆ ఆంటోనీని తీసుకుని ముగ్గురు బయలుదేరి వస్తారు. ఇంకా రాజు వాళ్ళిద్దరిని కారులో ఉంచి లోపలికి వచ్చి, రేఖ ఆంటీ రేఖ పిన్ని అని చెప్పి లోపలికి వస్తాడు. ఏంటి అనగానే, ఇన్ని రోజులు నీ గురించి నాకు తెలియలేదు పిన్ని, కానీ ఈరోజు నీ గురించి తెలిసాక నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నువ్వు ఇలాంటి దానివా, ఇలాంటి మనిషివా, ఇంత దుర్మార్గురాలివా అని నాకు అనిపిస్తుంది అనగాని, ఏ రాజు ఏం మాట్లాడుతున్నావు అనగాని, ఏం మాట్లాడట్లేదు ఆంటీ, అంకుల్ మీరు మోసపోయారు అంకుల్, నిజంగానే మీరు మోసపోయారు బాబాయ్ అని చెప్పనేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నేను మోసపోవడం ఏంటి, రేఖ ఆంటీ మిమ్మల్ని మోసం చేసిందా మా బాబాయ్ అని చెప్పనేసరికి, రేఖ నన్ను మోసం చేసిందా, నన్నెందుకు మోసం చేస్తుంది అనేసరికి, ఎందుకంటే అని చెప్పాను. కానీ ఏం మోసం చేశాను నేను, రాజు నేను ఆయన్ని ఏం మోసం చేశాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను ఆయన్ని మోసం చేశాను అని నువ్వెలా చెప్పగలుగుతావు, నేను ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నేను ఆయన్ని ఎందుకు మోసం చేస్తానని. కానీ మోసం చేశావు రేఖ పిన్ని, నువ్వు మోసం చేశావు, దానికి నిలువెత్తు సాక్ష్యం ఉంది అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిలువెత్తు సాక్ష్యమా, ఆంటోనీ గురించి మాట్లాడుతున్నాడా, నా కొడుకు గురించి మాట్లాడుతున్నాడా, అసలు రాజు దేని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు కదా పిన్ని, మీరు మనసులో నేను దేని గురించి మాట్లాడుతున్నానో తెలియక సతమతమవుతున్నారు కదా. అమ్మమ్మ, రేఖ ఆంటీ గురించి చాలా తక్కువ అంచనా వేశామమ్మమ్మ, తాతయ్య రేఖ ఆంటీ మామూలు మనిషి కాదు అంటూ అందరి దగ్గరికి వెళ్ళి వరుసలు పెట్టి చెప్తూ ఉండేసరికి, అసలు ఏం జరిగింది, ఏమైందో చెప్పు రాజు అని చెప్పి ఇంకా రేఖ భర్త అడిగేసరికి, ఏం జరిగిందా, రే లక్కీ అని చెప్పనగానే, వస్తున్నాను మామ అనుకుంటూ లోపలికి వస్తాడు. లోపలికి రావడంతో ఆంటోనీని తీసుకొచ్చి లోపల నిలబెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ మనిషి ఎవరో మీకు తెలుసా పిన్ని అని చెప్పి చూపించేసరికి, ఏంటి ఆంటోనీని తీసుకొచ్చారు అనుకుంటూ కంగారు పడుతూ ఉంటారు. ఏంటి తెలీదా పిన్ని, ఏంటి నీకీ మనిషి తెలుసా అనగానే, నాకు బాగా తెలుసు అని చెప్పి ఆంటోనీ చెప్తాడు. ఏంటిది, ఇతను నీకెలా తెలుసు అని చెప్పి అడగగానే, ఎందుకంటే 2-3 సార్లు రేఖ అతనికి డబ్బులు ఇవ్వడం చూస్తాడు.
ఎవరతను అనగానే అతనెవరో నాకు తెలీదు అని చెప్పి మాట దాటేస్తుంది. నువ్వు ఇతనికి 2-3 సార్లు డబ్బులు ఇవ్వడం నేను చూశాను. ఇతన్నెవరు అని అడిగితే నాకు తెలీదు అంటూ మాట దాటేశావు. ఎవరు రేఖ, ఎవరితను చెప్పు రేఖ అంటూ అడిగేసరికి అది అది అంటూ మాట దాటేయడానికి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పిన్ని, నువ్వు అడ్డంగా దొరికిపోయావు పిన్ని. ఇన్ని రోజులు నీ నిజ స్వరూపం, నీ అస్సలు రంగు తెలియని వాళ్ళు అందరూ కూడా ముక్కును వేలేసుకుంటారు అనగానే, అబ్బాయి దేని గురించి అబ్బాయి నువ్వు ఇంతేలా మాట్లాడుతున్నావు? మామయ్య, నీకు ఇన్ని రోజులు తెలియదు కదా, ఈ రేఖ ఆంటీకి పెళ్ళికి ముందే అనగానే, పెళ్ళికి ముందే ఏంటబ్బాయి చెప్పు అనేసరికి, పెళ్ళికి ముందే కొడుకున్నాడా అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. పెళ్ళికి ముందు కొడుకుండడం ఏంటి? రేఖ నాతోనే కదా బిడ్డను కన్నది అని చెప్పి రేఖ భర్త అనగానే, నువ్వు మోసపోయావు బాబాయ్. రేఖ ఆంటీ పెళ్ళికి ముందే కొడుకున్నాడు. ఆ కొడుకు ఎవరో కాదు, ఇంకో వీడే, నా ఫ్రెండ్ లక్కీ అంటూ లక్కీని కాస్త తీసుకొచ్చి రేఖ పక్కన నిలబెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, మీకెవ్వరికీ నమ్మశక్యంగా లేదు కదా ఆంటోనీ, చెప్పు అనగానే, అవునండి, రేఖకు పెళ్లికి ముందే బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ ప్రాణాలు తీసామని డబ్బుని బిడ్డని నా చేతికి అప్పగించింది. చూస్తూ పసిబిడ్డ ప్రాణాలు తీయడం ఇష్టం లేక, మగబిడ్డే కదా, తల్లి లేకపోయినా బ్రతకగలడు అన్న ఒకే ఒక్క కారణం చేత ఈ బిడ్డను నేను ఇన్ని రోజులు పెంచుకున్నాను. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంట్రేక, అతను చెప్పేది నిజమా? నువ్వు ఆ బిడ్డ నీ కొడుకు పెళ్లికి ముందే బిడ్డను కన్నావా? ఏంట్రేక, ఇన్ని సంవత్సరాలుగా నన్ను మోసం చేసావా? చెప్పు రేఖ అని చెప్పనేసరికి, అవును బాబాయ్, మోసమే చేసింది రేఖ ఆంటీ. పాపం వీడు చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి లేక ఎంతగానో బాధపడ్డాడు. నీ తల్లి ఇలా నువ్వు పుట్టడంతోటే నిన్ను నాకు అప్పగించేసిందని చెప్పిన యాంటోనీ మాటలు విని తన తల్లిని ఒక్కసారైనా చూడాలని, తల్లిని అమ్మా అంటూ ఒక్కసారైనా పిలవాలని ఎంతో ఆరాటపడుతున్నాడు. అందుకే వాడి తల్లి ఎవరు అన్న విషయం తెలుసుకోవాలనే నేను ఆంటోనీని పట్టుకుంటే ఆంటోనీ కాస్త అసలు విషయం బయట పెట్టేశాడు అంటూ చెప్పేసరికి ఇంకా రేఖ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి రేఖ ఆంటీ, ఇప్పటికీ కాదు అంటారా? ఈ బిడ్డ మీ బిడ్డ కాదు అంటారా? సరే, దానికి సంబంధించిన ఏర్పాట్లు నేనే చేశాను డాక్టర్ గారు అని చెప్పనేసరికి, ఎక్కడే ఉన్నాను బాబు అనుకుంటూ డాక్టర్ ఎంట్రీ ఇస్తాడు. నేను చెప్పాను కదా మీరు టెస్ట్ చేయాలని, వీళ్ళిద్దరూ అసలైన తల్లి కొడుకులా కాదా అని టెస్ట్ చేసి నిరూపించాలి. మీరిప్పుడు ఆ టెస్ట్ ఇక్కడే చేయగలరా అనగానే, చేయగలను బాబు, ఒక అరగంట టైం పడుతుంది. ఆవిడ ఈ అబ్బాయి ఇద్దరు కూడా రక్తం ఇస్తే నేను పరీక్షించి చెప్తాను అనేసరికి సరేనని. అక్కడ యాక్చువల్గా ఆ టెస్ట్ ఇంట్లో అవ్వదు, కానీ రాజుకు తెలుసు ఆంటోనీ అంతా నిజం చెప్పేస్తాడు, కానీ అందరి ముందు నిజాన్ని చెప్పించాలి కదా. సో అందుకని ఇద్దరి దగ్గర కూడా బ్లడ్ తీసుకుంటారు. రేఖ ఇవ్వను అని చెప్పినా ఇవ్వు రేఖ అంటూ రేఖ భర్త గట్టిగా గసిరేసరికి రేఖ కూడా బ్లడ్ ఇస్తుంది. రేఖ కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆంటోనీకి తెలుసు కదా, బిడ్డ ఇచ్చినప్పుడు ఆంటోనీయే, ఇన్ని రోజులు బిడ్డను తన దగ్గర పెంచింది ఆంటోనీయే. ఆంటోనీకి తెలుసు, ఇటు రేఖకు తెలుసు కన్ఫామ్గా బిడ్డ తన బిడ్డేనని. ఇంకా బ్లడ్ కాస్త టెస్ట్ చేసి, ఇంకా అలా చేసి ఇలా చేసి అలా చేసి సుమారు ఒక అరగంట సేపు ఏదేదో చేసి, అవును ఈ రెండు బ్లడ్ గ్రూపులు ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి, వీళ్ళిద్దరూ అసలైన తల్లి కొడుకులే అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త డాక్టర్ని పంపించేస్తారు. ఇప్పుడు చెప్పండి ఆంటీ, ఇప్పుడు వరకు మీరు చెప్పింది నిజమా అబద్ధమా అన్న విషయం తేలలేదు. చెప్పండి ఆంటీ. రేఖ పిన్ని, చెప్పు పిన్ని అంటూ మాట్లాడేసరికి, చెప్పు రేఖ, ఇదంతా నిజమేనా? నిజంగా వాడు నీ కొడుకేనా? ఒప్పుకో, నిజాన్ని ఒప్పుకో, లేదంటే మాత్రం ఇప్పటికిప్పుడే ఇంట్లోంచి మెడపట్టి బయటకు గెంటేసి నన్ను మోసం చేసినందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగానే, చెప్తాను నేను పెళ్ళికి ముందే ఒకడిని ప్రేమించాను, వాడి చేతుల్లో మోసపోయాను. అప్పటికే నాకు 5వ నెల కడుపు వచ్చేసింది.
ఆ కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీస్తే నా ప్రాణాలు పోతాయి అని చెప్పారు. అందుకే ఎవ్వరికీ తెలీదు. అట్లీస్ట్ మా అమ్మకు కూడా తెలీదు. ఎవ్వరికీ తెలియకుండానే నేను 9 నెలలు ఈ బిడ్డని మోసి ఈ బిడ్డని కన్నాను అని చెప్పి, కన్న తర్వాత ఈ ఆంటోనీ అదే హాస్పిటల్లో పనిచేసేవాడు. ఈ ఆంటోనీకి కొంచెం డబ్బు ఇచ్చి ఆ బిడ్డ ప్రాణాలు తీసేమని చెప్పి బిడ్డని అతని చేతికి అప్పగించాను. కానీ వాడు ఆ బిడ్డ ప్రాణాలు తీయకుండా ఇన్ని రోజులు ఆ బిడ్డని పెంచాడు. ఇప్పుడు బిడ్డను తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెట్టాడు అంటూ మాట్లాడేసరికి ఇన్ని రోజులకి నిజం బయట పడిందన్నమాట. ఇప్పటికి అర్థమైందా మామ? నీ కన్న తల్లిని ఒక్కసారైనా చూసుకోవాలని, మనస్ఫూర్తిగా గుండెలకి హత్తుకోవాలని, మీ అమ్మ ఒడిలో పడుకుని హాయిగా జోలపాట పాడించుకోవాలని తెగ సంబరపడిపోయావు కదా. ఇదిగో మీ అమ్మ ఈవిడే అంటూ ఇంకా వాళ్ళిద్దరి చేతుల్ని కలుపుతాడు రాజైతే. ఇంకా ఏంటి పిన్ని, ఏం మాట్లాడవేంటి? ఏంటి బాబాయ్, నీకు కొడుకు, ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని ఫీల్ అవుతున్నావా? తప్పదు బాబాయ్, ఒక్కొక్కసారి కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా తప్పదు. ఇలాంటివి కొన్ని కొన్ని చేదు నిజాల్ని మనం జీర్ణించుకోక తప్పదు బాబాయ్ అని చెప్పనేసరికి అది ఇంకా అక్కడి నుంచి రేఖ భర్త చాలా కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. రేఖ భర్తని పిలుచుకుంటూ గదిలోకి వెళ్తుంది. నేను చెప్పేది ఒక్కసారి విను. మన ఇన్నేళ్ల సంసారంలో నీకు ఎప్పుడూ ఈ విషయం నాకు చెప్పాలని అనిపించలేదా? నువ్వు నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు? నన్నెందుకు మోసం చెయ్యాలనుకున్నావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను అనగానే నేను నిన్ను మోసం చెయ్యాలనుకోలేదు. నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవని, నన్ను ఎక్కడ అసహించుకుంటావేమోనన్న భయంతోనే నిజాన్ని చెప్పలేదు, అంతే తప్ప నిన్ను మోసం చెయ్యాలని కాదు అంటూ ఇంకా రేఖ కాస్త ఎంతగానో బాధపడుతూ తన భర్తను ప్రాధేయపడుతూ ఉంటుంది. ఎంత ప్రాధేయపడినా మనసు విరిగిపోయిన తర్వాత ఇంకా వాడు ఏం చేస్తాడు? తన లగేజీ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. ఏంటి బాబాయ్, ఇన్ని రోజులు రేఖ పిన్ని పక్కన ఉండి ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నావు? రేఖ పిన్ని తను తెలిసి తెలియని వయసులో తప్పు చేసింది. ఆ తర్వాత ప్రతి విషయంలో నీకు సపోర్ట్ చేస్తూ నిన్ను గొప్ప స్థాయిలోనే కదా కూర్చోపెట్టింది. దాని గురించి ఆలోచించవా? తను మోసం చేసిందని మాత్రమే ఆలోచిస్తున్నావు. మరి ఇన్ని సంవత్సరాలుగా నీ మీద తను ఎంత ప్రేమగా ఉంది, ఎంత ఆప్యాయంగా ఉంది, నీకు ఎలాంటి స్థానాన్ని ఇచ్చింది, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. తను ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేస్తే అని నువ్వు ఇలా అసహించుకుని వెళ్ళిపోతే తన జీవితం అయిపోదా? తప్పు చేసిన వాళ్ళు సరిదిద్దుకోకూడదా? అందుకే ఆ బిడ్డను మీ బిడ్డగా యాక్సెప్ట్ చెయ్యండి. ఎప్పుడో తెలిసి తెలియని వయసులో చేసిన తప్పును పట్టుకుని పీకు లాక్కోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకుంటే తప్పు బాబాయ్. అందరూ కలిసి ఉండాలి, వాళ్ళ బుద్ధులు మారాలి, అంతే. అదే నేను కోరుకుంటాను. కానీ ఇందు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఇక మీదట ఇబ్బంది కలిగించకుండా ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక సైలెంట్గా ఇంకా రేఖ ఉండిపోతుంది. చూడండి పిన్ని, ఇన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టింది చాలు, వాళ్ళని మోసం చేసింది చాలు. ఇక మీదట వాళ్ళని మోసం చేయకండి, ఇబ్బంది పెట్టకండి అని చెప్పి వాళ్ళకి నేనున్నాను, నేను ఇంటి వారసుని అన్న విషయం మీకు బాగా తెలుసు అనుకుంటా. నన్ను ఏమైనా ఇక్కడి నుంచి తప్పించాలనుకున్నా, నాకు ఏదైనా ప్రమాదం తలపెట్టాలనుకున్నా మీకు మాత్రం అస్సలు ఊరుకోను అంటూ రేఖకు ఇటు అందరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది. ఉంటే అందరూ కలిసి ఉండండి, అంతే. ఒకరి మీద ఒకరు పెత్తనం సాధించడం కాదు, ఒకరి కోసం ఒకరు బ్రతికి కుటుంబం అంతా కలిసి ఉండండి. ఇన్ని రోజులు ఈ ఆస్తి మీకోసమేనని మీరు ఎంతగానో ఎదురు చూశారు కదా. ఆస్తి ఎందుకు? మీకెందుకు మావయ్య ఆస్తి? మీ కూతురు గురించే కదా. మీ కూతురు విషయంలో ఎలాంటి లోటు ఉండదు. మీ కూతురికి మంచి భవిష్యత్తు ఉంటుంది, అర్థమవుతుందా? మీ కూతురు గురించి ఆలోచించొద్దు అని చెప్పి మాట్లాడేసరికి సరే రాజు, నువ్వు ఏం చెప్తే అదే అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటారు. అంతా కూడా చాలా సంతోషంగా
చాలా సంబరంగా అయితే ఉంటారు. ఇంకా గొడవలు ఏమీ పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీ కూతురికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని రాజు అయితే చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.